అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అరుదైన చికిత్స చేశారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక ఈవెంట్కి సంబంధించినతో పాటు ఒక సర్జరీ కడుపులో ఉన్న కంతిని కూడా సర్జరీ చేసిన పరిస్థితి కనిపించింది. వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా సర్జరీ చేసి మెరుగైన చికిత్స చేసి కూడా వారిని ప్రాణాపాయం నుంచి కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో సర్జరీకి సంబంధించిన సునీల్ డాక్టర్ ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 అరుదైన సర్జరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఒకరికి కడుపులో కంతి, అలాగే ఒకరికి ఈవెంట్కి చెవుకి సంబంధించిన కూడా ఈ కంతికి సంబంధించిన కూడా ఎక్కువ కాలం కూడా ఈ మధ్యకాలంలో కూడా కడుపులో చాలామందికి కంతి ఎక్కువ ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఇది ఎలా ఏర్పడుతుంది? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి? చాలా మటుకు మనకు ఈ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళల్లో కొందరు మందికి మాత్రమే ఇటువంటి కంతి వస్తుంది. నా టోటల్ కెరీర్లో దగ్గర ఒక 25 ఇయర్స్ నా కెరీర్లో దగ్గర ఒక 80 to 90,000 సర్జరీస్ చేసింటాను. దిస్ ఈజ్ ద సెకండ్ కేస్ వాట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్. దీన్ని మీసెంట్రిక్ సిస్ట్ అంటారు. ఇది ఏమవుతుందంటే మనకు పెద్ద పేగు కానీ చిన్న పేగు కానీ మధ్యలో ఉండే రక్తనాళాల వెంట ఇది ఒక సిస్ట్ అనేది నీటికంత అనేది ఒకటి తయారవుతుంది. దీన్ని మీసెంట్రిక్ సిస్ట్ అంటారు. ఇది చాలా రోజుల నుంచి పేషెంట్కు ఉంది, చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంది, బరువుతోని ఇబ్బంది పడుతూ ఉండింది. అయితే 11వ తారీఖు నాడు మన దగ్గర పేషెంట్ రావడం జరిగింది. ద నెక్స్ట్ డేనే మనం దీన్ని పేషెంట్కి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో కంతి ఉంది అని నిర్ధారణ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత పేషెంట్కి సర్జరీ చేసినాము. ఈరోజు పేషెంట్ని మేము డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాము విత్ గుడ్ అండ్ హెల్తీ కండిషన్, వితౌట్ ఎనీ బ్లడ్ లాస్, ఏం ఇబ్బంది లేకోకుండా సర్జరీ చేసినాము. ఇదే కాకుండా ఇటువంటి కంతులు అయ్యేదానికి చాలా కారణాలు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు అంతా పేషెంట్స్ ఏదైతే తీసుకుంటున్నారో అంతా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, తర్వాత ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత హై ప్రోటీన్ డైట్స్ తీసుకుంటున్నారు. చాలామంది కూడా స్థూలకాయంతో ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉందో దాంట్లో మార్పు రాకపోతే ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ జరగడం వల్ల ఇటువంటివి చాలా ఎక్కువ పేషెంట్స్ని చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్ ఈ ఇబ్బందితోటే వస్తున్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే అడ్వైజు ఏదైతే ఉన్నదో మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఇంకోటి మనం రోజు చూస్తూ ఉంటాము, అన్నీ ఏదైతే ఫుడ్స్ తయారు చేస్తున్నారో అడల్టరేటెడ్ ఫుడ్ కానీ లేకపోతే అన్నీ ఆర్గానిక్ ఫుడ్ కాకోకుండా చాలా మటుకు పెస్టిసైడ్స్ ఎక్కువ యూటిలిటీ ఉండే ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా ఇటువంటి కంతులు అవి తయారవుతూ ఉన్నాయి. రైట్. ముఖ్యంగా అంటే ఒక పేషెంట్ లోపల కంతి ఉన్న ఒక సమస్యలు ఏర్పడుతుంటాయి. ఆ కంతి వల్ల ఎఫెక్ట్ ఏమేమి ఉంటుంది పేషెంట్కి ఏమవుతుందంటే ఆ కంతి ఉండడం వల్ల పేషెంట్కు బరువు చాలా తెలుస్తుంది. పేషెంట్ చాలామందికి ఏమవుతుందంటే ఆకలి ఉండదు, తర్వాత పేషెంట్ బరువు తగ్గడం జరుగుతుంది. ఆ తర్వాత పేషెంట్కు అనీజీ, అంటే ఏదైనా బరువు పనిలో ఏదైనా చేయాలనుకున్నా కూడా చేయలేరు. పేషెంట్ డైలీ వర్క్కు పోలేకపోతుంటారు. ఈ పేషెంట్ తీసుకుంటే దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి పేషెంట్ వర్క్ బంద్ చేసేసి ఇంట్లో ఉంటా ఉంది. సో సడన్గా ఏంటంటే ఓ రోజు నైట్ పెయిన్ ఉందని చెప్పేసి రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో కంతి ఉంది అని నిర్ధారణ జరగడం వల్ల పేషెంట్కి ఇమీడియట్గా సర్జరీ అయితే చేసేసినాము. సో పేషెంట్ ఈజ్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ, అండ్ పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మన దగ్గర సర్జరీ డిపార్ట్మెంట్లో ఈ సర్జరీస్ మనం చేస్తున్నాము. ఇది గమనించాలి. రైట్. ముఖ్యంగా ఇప్పుడు మీరు చేసిన ఒక పేషెంట్కు కంతి సర్జరీ, ఆ కంతి ఎంత బరువు ఉంది? దగ్గర 3.5 నుంచి 4 కిలోలు ఉంది ఈ కంతి. పేషెంట్కి చాలా ఇబ్బందికరం. ఈవెన్ చాలాసార్లు ఏమవుతుందంటే ఈ కంతి మూత్రం సంచి పైన బరువు ఉండడం వల్ల చాలామంది పేషెంట్లు ఏమవుతారంటే యూరిన్ రాకుండా ఆగిపోయి వచ్చేస్తారు. కొందరు స్థిర చూసిన తర్వాత చెక్ చేస్తే స్కానింగ్ రిపోర్ట్లోనేమో కంతి ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. ఇంకా కొంతమంది ఏమవుతారంటే ఈ కంతి బరువు మోషన్ వచ్చే పేగు పైన పడడం వల్ల కొంతమంది మోషన్ రాకుండా వచ్చి పేషెంట్లు అడ్మిట్ అవుతుంటారు. చాలా స్కానింగ్లు అన్నీ అయిన తర్వాత నిర్ధారణ అయ్యే విషయం ఏంటి అంటే పేషెంట్కు కంతి ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. చాలామంది అనుకునేది లేదు, యూరిన్ ప్రాబ్లం అయ్యి వచ్చినాడు లేకపోతే మోషన్ రాకుండా వచ్చినాడు అని అనుకుంటాం. కానీ వాస్తవంగా పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన దాంట్లో మనకు కనిపించేది ఏంటంటే ఒక కంతి ఉంది అనేది మనకు నిర్ధారణ అవుతుంది. ఇది క్లినికల్ ఎగ్జామినేషన్లో 99% కేసెస్లో తెలుస్తుంది. ఓన్లీ 1 to 2% కేసెస్లో వీ డిపెండ్ ఆన్ ది అల్ట్రాసౌండ్ ఆర్ సిటీ స్కాన్. 90% కేసెస్లో మనం క్లినికల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేసి చేతితో చెక్ చేసి పేషెంట్ పడుకోబెట్టి చెక్ చేసి చూస్తే మనం 99% కేసెస్లో మనం నిర్ధారణ చేయగలుగుతాం. ఇప్పుడంతా కార్పొరేట్ స్టైల్ ఏంటంటే అన్ని ఇన్వెస్టిగేషన్స్ రాయడము, ఎంఆర్ఐ రాయడము, సిటీ స్కాన్ రాయడం ఇవన్నీ చేస్తుంటారు.
మా పేషెంట్కి అటువంటివి ఏం అవసరం రాలేదు. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినాం, కంతి ఉందని నిర్ధారణ చేసినాము, నార్మల్ స్కాన్ చేసుకున్నాం, దాని నుంచి నిర్ధారణ చేసి సర్జరీ చేసేయడం జరిగింది అండ్ పేషెంట్ ఈజ్ వెల్ ఆఫ్. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు చాలామంది ఉంటే మీరు ఒకవేళ ఏం చెప్తారు ప్రజలకు? ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి ఫస్ట్ మెయిన్గా. రెండోది ఏంటంటే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాలి. తర్వాత చాలా రోజుల నుంచి స్టోరేజ్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే మనకు నిల్వ ఉంచేదానికి ఉపయోగించే మెటీరియల్ సంబంధించినవి కానీ ఏవి కూడా తీసుకోవద్దు. ఈవెన్ బాటిల్డ్ ఫుడ్స్ కానీ క్యాన్డ్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవడము, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడము ఇటువంటివి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే 99% కేసెస్లో ఒబిసిటీ చాలామందికి ఉంటుంది, కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తే బెటర్. ఇప్పటి వరకు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమందికి శస్త్రచికిత్స చేశారు ఈ వ్యాధికి సంబంధించిన? ఇటువంటిది దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఇన్ ది హాస్పిటల్. దగ్గర నా కెరీర్లోనే నేను పీజీ టైంలో నేను ఒక్క కేసు చేశాను. దిస్ ఇస్ ద సెకండ్ కేస్. ఆల్మోస్ట్ ఒక 70-80 సర్జరీలు చేసిన తర్వాత దిస్ ఇస్ ద సెకండ్ కేస్ వాట్ ఐ హావ్ కమ్ అక్రాస్. అది కూడా ఏమి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా ఈ కంటి సమస్యలు ఎక్కువ ముఖ్యంగా అయితే ఫుడ్ ద్వారానే ఈ కంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా కడుపులో కూడా కంతి పెరుగుతుంటే దాదాపు ప్రైవేట్ ఆసుపత్రి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చి కూడా చికిత్స చేసుకోవచ్చు, సర్జరీ చేయడానికి అన్ని పరికరాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ సునీల్ గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.